ఇవాళ కృష్ణా నది యాజమాన్య బోర్డు కీలక సమావేశం వాయిదా పడింది. కేఆర్ఎంబీ చైర్మన్ అతుల్ జైన్ అధ్యక్షతన ఈ భేటీని సోమవారానికి వాయిదా వేశారు. కృష్ణా బోర్డు ప్రత్యేక సమావేశాన్ని వాయిదా వేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరినట్లు తెలుస్తోంది. కృష్ణా జలాలను ఏపీ ప్రభుత్వం అక్రమంగా తరలిస్తోందని ఇప్పటికే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కేఆర్ఎంబీ చైర్మన్ అతుల్ జైన్ కు కృష్ణా నది జలాల కేటాయింపులు, ఏపీ నీటి వినియోగం, తెలంగాణ నీటి వినియోగాలకు సంబంధించిన గణాంకాలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. ఇవాళ కృష్ణా నది యాజమాన్య బోర్డు కీలక సమావేశం వాయిదా పడింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్ లో అందిస్తారు. రాజు చెప్పండి. రైట్ దీపిక, కేఆర్ఎంబి బోర్డు సమావేశం కీలక సమావేశం ఇవాళ జలసౌదాలో జరగాల్సి ఉండింది. అయితే ఏపీ ప్రభుత్వం అలాగే ఏపీ ఇరిగేషన్ ఉన్నతాధికారులు అత్యవసర సమావేశానికి హాజరు కాలేకపోతున్నామని, అలాగే ముందస్తు కీలక సమావేశాలు ఉన్న నేపథ్యంలో కూడా ఇవాళ జరగబోయే సమావేశానికి తాము హాజరు కాలేమంటూ కూడా కేఆర్ఎంబి బోర్డుకు లేఖ రాయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కేఆర్ఎంబి కీలక సమావేశం సోమవారానికి వాయిదా పడింది. అయితే ఇవాళ జరగాల్సినటువంటి ఈ సమావేశంలో కీలక అంశాలు చర్చించేటటువంటి అవకాశం ఉండింది. ప్రధానంగా అక్రమంగా తెలంగాణ కృష్ణా నది నుంచి ఏపీకి అక్రమంగా అధికంగా నీళ్లను తరలించుకు వెళ్తున్నారనేటటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఇవాళ కేఆర్ఎంబి జలసౌదాలో కీలక సమావేశం కావాలని భావించింది. అయితే ఈ నేపథ్యంలో ఈ ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులకు సమావేశం అందించారు. ఈ నేపథ్యంలో ఈ అత్యవసర సమావేశానికి తాము హాజరు కాలేకపోతున్నామంటూ కూడా ఇవాళ కేఆర్ఎంబికి ఏపీ నుంచి లేఖలు రాయడంతో ఈ సమావేశం వాయిదా పడ్డట్లు తెలుస్తా ఉంది. థ్యాంక్ యూ రాజు.